జూన్ 4న వెలువడనున్న ఎన్నికల ఫలితాలలో ఎన్డీఏ కూటమి సునామీ సృష్టించబోతుందని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బీజేపీ నాయకుడు సీఎం రమేష్ నాయుడు స్పష్టం చేశారు. అనకాపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. జూన్ 1న విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో దాదాపు ఛానల్స్ ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయమని ప్రకటించాయని వెల్లడించారు. స్థానిక మీడియాతో పాటు జాతీయ మీడియా కూడా ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన గెలుపును నిర్ధారించాయని తెలిపారు. కేవలం 1-2 ఛానల్స్ మాత్రమే వైసీపీ గెలుస్తుందని ప్రకటించాయన్నారు. అయితే ఆ ఛానల్స్ కు విశ్వసనీయత లేదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయడానికి సుమారు 10 కోట్లు ఖర్చవుతుందని, ఆ మొత్తం ఆ ఛానల్స్ కు ఎలా వచ్చిందో చెప్పాలని సీఎం రమేష్ డిమాండ్ చేశారు. అటు కేంద్రంలో మోదీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి హ్యాట్రిక్ నమోదు చేస్తారని ఆయన స్పష్టం చేశారు. నిన్న సాయంత్రం 6:30 నుంచి మధ్యరాత్రి వరకు కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ చూసాం. ఏదైతే ముందు నుంచి చెప్తున్నామో ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఇక్కడ జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో, అలాగే భారతదేశంలో ఎన్డీఏ రెండు కూడా ముందు నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 400 సీట్లు పైచిలుకు అన్నారో ఈరోజు భారతదేశంలో క్రెడిబిలిటీ ఉన్న ఆల్ ఎగ్జిట్ పోల్స్ ఎక్కడ కూడా తేడా లేకుండా అవే చెప్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన నేరాలు, ఘోరాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, దౌర్జన్యాలు, అక్రమాలు, అవినీతి ఏదైతే ప్రజలు చూసి విసిగి కసిగా ఓట్లేశారని ముందు నుంచి మేము చెప్తున్నాం. నిన్న ఎగ్జిట్ పోల్స్ లో అదే నిజమైంది. 175 పార్లమెంట్లు చేయాలంటే దాదాపు 10 కోట్లు ఖర్చు అవుతుంది. 10 కోట్లు ఏ సంస్థ చేయించింది? ఇది ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ చేయించిందా, లేదు ఇంకొక క్యాండిడేట్లు ఏమైనా చేయించారా? ఎవరు చేయించినారు అని చెప్తే ఆ సంస్థకు క్రెడిబిలిటీ ఉంటుంది. ఆయన చేసుకున్నంత అవసరం ఉందా చెప్పండి. ఎందుకంటే నేను ఒక సంస్థ పైన ఎక్కువ మాట్లాడితే కూడా బాగుండదు.